సాంప్రదాయ సోళీపురం కృష్ణదాస్ గారు రచించినటువంటి ఒక గానామృతం తత్వాన్ని కొమిరెడ్డిపల్లె రాములు గారు ఎంతో మధురంగా శ్రవణానందకరంగా ఆలపించారు. వీరికి ఆ సద్గురుమూర్తి రక్షించుగాక. అయితే భక్తులారా, టైం చాలా అయిపోతుంది, హరికథ వంకకు వెళ్ళాలి. ఓంకారాచల పీఠ హనుమనిగిరి పూజ్యులైనటువంటి తల్లులు భగవద్భక్తులు గురు భక్తాదులందరూ కూడా మేమీ స్థలాల్లో నిశ్శబ్దంగా కూర్చుని కథ వంకకి చెవి పెట్టి వింటే ఈ కథ అర్థం అవుతుంది. లేకపోతే మీ గోల మా గోల యమగోల అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ జ్ఞానులే ఉన్నారు, అజ్ఞానులు ఎవరు లేరు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని మనకు టయానికి ఒక ప్రోగ్రాం ఇక్కడ మారుస్తున్నారు కాబట్టి సమయం లేదు. మీరంతా నిశ్చలంగా కూర్చుంటే ఆబాల గోపాలంగా వివిధ కళారూపాలతో ఈ ముత్యాల గారి యొక్క గృహం ఆనందంగా నిండిపోతుంది. సద్గురు ధ్యానమే చాలా గొప్పది, అంతకంటే మించినగా భాగ్యం లేదన్నారు పెద్దలు. కాబట్టి ఈనాడు ఓంకారాచల పీఠ హనుమగిరి పీఠ సంస్థ గురు బ్రహ్మేంద్ర స్వామి శివరామ బ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క పరంపర మోర్జంపాడు కడియంపాడి గురు గోవిందమాంబ గారి యొక్క ప్రియ శిష్యులు హరిదాస బిరుదాంకితులు హరిదాసు భాగవతారులు నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా అయ్యవారిపల్లె గ్రామ వాస్తవ్యులు హరిదాస పేరున బయలుదేరి ఆంధ్ర రాయలసీమ స్థానాలు దాటి తెలంగాణ అయినటువంటి యొక్క నైజాం ప్రాంతానికి చేరి మనకు సమీపంలో బిజనాపల్లి మండలంలో మహాదేవునిపేట ఆనంద ఆశ్రమాన్ని నిర్మించుకొని సద్గురువై అనేక గ్రామాలు తిరిగి హరిదాసు భాగవతారు తన భార్యా బిడ్డలతో గ్రామాలు తిరిగి ఈ సద్గురు నామ సంకీర్తన అనే హరికథారూపంలో చరిత్రలు నిరూపించి భక్తులకు ఎందరికో జ్ఞానదానాన్ని పంచిపెట్టి ఈనాడు పవిత్రమైన టైంలో వారు సమాధి నిష్ట వహించారు. మహాదేవుని పీఠలో మహానంద ఆశ్రమాధిపతి వ్యవస్థాపకులు ఆనాడు మలికిదేశిక సద్గురు సార్వభౌములే. వారి కుటుంబం కూడా ఎంతో సేవ చేస్తూ వారి కుమారులు పెద్ద కాజార్యులు చిన్న కాజార్యులు అనే కుమారులతో కూతుర్లతో పుత్ర మిత్ర కళత్రాదులతో పుత్ర పౌత్రులు అంటే మనవలతో బిడ్డలతో అందరూ కూడా ఎంతో సేవ చేసి వచ్చిన భక్తులకు జ్ఞానోపదేశం చేసినటువంటి భక్తులను ఆదరించి రక్షించి అటువంటి యొక్క ఆశ్రమాన్ని మన నాగర్ కర్నూలు జిల్లా వనపట్ల గ్రామ వాస్తవ్యులు కళాభిమానులు కళా పోషకులు జ్ఞానధనాన్ని సంపాదించదలంచి ఇహభ్రాంతిని వదిలి మోక్షాపేక్ష గలవాడి అమలానంద ముత్యాలయ్య గారు వనపట్ల గ్రామ వాస్తవ్యులు సద్గురు సేవా దురంధరులై వనపట్ల గ్రామ సద్గురులు శ్రీ నిర్మలానంద హనుమదాస్ గారు మహానంద వలిగిదేశిక స్వాముల వారి యొక్క ప్రియ శిష్యులు. ఆ హనుమదాసు గారి యొక్క శిష్యులే ప్రథమంగా అమలానంద ముత్యాలనాయన గారు అక్కడ ఉపదేశమును పొంది అనంతరము వారు సమాధి నిష్ట వహించిన మరుక్షణమే పూర్ణభావం కొరకు మహానంద ఆశ్రమాన్ని చేసి కాజార్యులను ఆశ్రయించి శ్రీమంత్ర రహస్యాన్ని ఎరిగి ఎంతో ఇందాక పూర్ణానంద పెద్ద బాబు గారు ఇందాక మనకు జ్ఞానానంద డి సాంబశివుడు కొత్తకోట ఆశ్రమ వ్యవస్థాపకులు ఇందాక మన యొక్క సభలో వీరి యొక్క విషయాలను ఇక్కడ సభలో కూర్చున్నటువంటి యొక్క పెద్దలు మనకు వారి యొక్క విషయాలను ఎంతో తెలియజేసి వారి యొక్క ఉదారత్వాన్ని చాటి మండలారాధన అంటే ఏమిటి అన్న అంశాన్ని గుండుమాలు వాస్తవ్యులు కృష్ణయ్య గారు కళాకారుడు వారు కూడా చాలా చక్కగా చెప్పారు. మళ్ళీ దాన్ని విడమరిచి మన డి సాంబశివుడు గారు మండలారాధన గురించి చెప్పారు. ఇవాళ మండలారాధన కాబట్టి
ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి యొక్క మండలంలో బిందు నిలిచినట్లుగా ఆ మహానుభావుడు పూర్ణములో లీనమైపోయారు అన్నటువంటి యొక్క భావన. కాబట్టి ఇటువంటి యొక్క పరమ పవిత్ర విషయాలు తెలియజేసి ఈశ్వరయ్య నాయన గారు మరియు అక్కడ చందువట్ల వాస్తవ్యులు అచలర్సి వెంకటయ్య నాయన గారు ఈనాడు యూట్యూబ్ ఛానల్ ని కూడా గురు అభిమానంతో తన సపరివారాన్ని వెంట పెట్టుకుని ఇన్ని సామానులతో వేయించి శ్రద్ధ వహించి చాలా చక్కనైనటువంటి యూట్యూబ్ ని మన అందరిలో పెడితే మన ఆశ్రమం కూడా చాలా బాగుంటుందనే ఉద్దేశంగా వారు ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి వెంకటయ్య నాయన గారు ఆ యూట్యూబ్ ఛానల్ ని కూడా ఇక్కడ తెప్పించారు. అలాగే ఇక్కడ ఎందరో పెద్దలు ఉన్న భక్తాదులందరూ కూడా సేవ చేశారండి. స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష అనేటువంటి 4 శుశ్రూషల విధానాన్ని కూడా మనకు వెంకటదాస్ గారు వినిపించారు చందువట్ల వారు. ఆ విధంగానే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా గురుస్థాన శుశ్రూషలు చేసినటువంటి వాళ్ళే, తల్లులు గాని తండ్రులు గాని. ఎందుకంటే ఈ జన్మ మళ్ళీ మనకు దొరకడం చాలా కష్టం. పునరపి జననం పునరపి మరణం అన్నట్లుగా 84 లక్షల జీవరాశుల ఉత్తమోత్తమైన మానవ జన్మకు వచ్చాం. కాబట్టి ఈ జన్మను మనం వృధా చేయకుండా జన్మరహితమైనటువంటి యొక్క నిజమైన గురుని ఆశ్రయించి జన్మ ధన్యం చేసుకోవడమే చాలా గొప్ప మాట అని ఈ విషయాలు అందరికీ కూడా తెలుసు. కాబట్టి మళ్ళీ చెప్పడం అంత భావం ఉండదు. జరగబోయే కథ హరిదాస్ గారు చెప్పాలని కోరుతున్నామని కొంతమంది అనుకుంటున్నారు. కథ వంకకు వెళుతాము. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు. కాబట్టి పూజ్యులారా, ఇక కథ ప్రారంభిస్తున్నాం. అమలానంద ముత్యాల నాయన గారు